కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, తన సేవలను వినియోగించుకోండి పార్టీ భావిస్తే తనకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తేల్చి చెప్పారు. అయితే పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తను ఆయన ఖండించారు. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలవడాన్ని, అలాగే కేరళలోని వామపక్ష ప్రభుత్వ విధానాలను శశి థరూర్ ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవడంతో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో కొత్త ఓటర్లను ఆకర్షించడం ద్వారా కాంగ్రెస్ పార్టీని విస్తరించాలని పిలుపునిచ్చారు. లేని పక్షంలో వరుసగా మూడోసారి కేరళలో ప్రతిపక్షంలోనే పార్టీ కూర్చోవలసి ఉంటుందని తేల్చి చెప్పారు. కేరళలో పార్టీకి నాయకత్వం లోపించిందనే తన అభిప్రాయాన్ని పార్టీలోని ఇతర నేతలు సమర్థిస్తున్నారని థరూర్ చెప్పారు. కేరళ సీఎం పదవికి తాను అర్హుడినని థరూర్ మరోసారి చెప్పుకొచ్చారు. స్వతంత్ర సంస్థ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ కేరళ కాంగ్రెస్లో తననే ముందు వరుసలో నిలిపినట్టు చెప్పారు. మోదీని, వామపక్ష ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఈ నెల 18న ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని శశి థరూర్ కలిశారు. గంటన్నరసేపు ఏకాంతంగా జరిగిన ఆ భేటీలో కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని శశి థరూర్ చెప్పారు. పార్టీలో తనను పక్కన పెట్టడంపై ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించగా లేదని సమాధానమిచ్చారు. దేశ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే ఆ ప్రశంసలు చేశారని, ఎల్లప్పుడూ పార్టీ ప్రయోజనాల కోసమే మాట్లాడడం తన వల్ల కాదని తేల్చి చెప్పారు. తానెప్పుడు సంకుచిత రాజకీయ ఆలోచనలతో లేనన్నారు.